మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అతను రామచంద్రపురంలో లేడంట, ఇక్కడే మంగళగిరిలోనే ఉంటున్నాడంట. కానీ వివరాలేమీ తెలీదంట. పేరు మాత్రం విశ్వం అని చెప్పారు. బాబాయ్, దోశ ఏమైంది? తీసుకొస్తున్నాను బాబు, తీసుకొస్తున్నాను. తీసుకురా. బాబాయ్ నాకు దోశ. సరే ఇదిగో వాళ్ళకివ్వు. ఈ మంగళగిరిలో అతన్ని ఎక్కడని వెతకాలి రాదా? అమ్మా, నాకేదైనా క్రిస్పీగా తినాలనిపిస్తోంది, చేసి పెట్టవా? క్రిస్పీగా లేదు, స్పైసీగా లేదు, వెళ్ళక్కడి నుంచే. అమ్మో, అమ్మ ఇంత చిరాగ్గా ఉందంటే నాన్నేదో వెదోపని చేసుంటాడు. కొట్టుడురా బాబు, పిచ్చ కొట్టుడు కట్టింది. అయ్యో నాన్న, ఏమైంది అక్కడ? ఈ దెబ్బలేంటి నాన్న? అమ్మో, మాధవ్ కొట్టిందని చెప్తే ఎందుకని అడుగుతాడు? కన్న కొడుక్కి చెప్పుకోవాల్సిన పని అది. ఏం లేదురా, రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఒక పెద్ద ట్రక్కు, అది మామూలు ట్రక్ కాదురా, 20 టైర్ల ట్రక్కు వచ్చి దడేలని గుద్దేసి వెళ్ళిపోయిందిరా. ఈ దెబ్బలు చూస్తుంటే ట్రక్కు గుద్దినట్టుగా లేదే, ఎవరో కసిగా కుమ్మేసినట్టున్నాయి. లేదు రోషన్, ట్రక్కే పక్కా ట్రక్కే కొట్టేసి గుద్దేసి వెళ్ళిపోయింది. ఆ ట్రక్కు ఇప్పుడు రోషన్ ముందు కూడా ఒక రౌండ్ వేస్తుందా? అలా అయితే నాకు ఇంట్లో ఎలాంటి విలువ ఉండదు. అరే రోషన్, మీ అమ్మ నేను పర్సనల్గా మాట్లాడుకోవాలి, కొంచెం బయటికి వెళ్ళరా. నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉండి చూస్తాను. ప్లీజ్ రా, చెప్పేది అర్థం చేసుకోరా, వెళ్ళరా. నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. చెప్పేది అర్థం చేసుకో, ప్లీజ్ రా, వెళ్ళరా, పర్సనల్గా మాట్లాడుకోవాలి. డోర్ ఎందుకు వేశారు? అంటే నువ్వేదో ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు కదా, నువ్వు కొడుతుంటే ఎవరైనా చూస్తే బాగోదు కదా అని. ఓహో, మీరు ఇలా ప్రిపేర్ అయ్యారన్నమాట. అంటే నువ్వు ప్రిపేర్ అవ్వలేదా? మీరు ఇంతలా ప్రిపేర్ అయ్యాక
మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తే బాగుండదు కదా. కానీ నాదో చిన్న రిక్వెస్ట్ మాధవి. ఏంటది? అంటే కొట్టిన దగ్గర మళ్ళీ కొట్టకుండా కొట్టవా? కొట్టిన దగ్గరే కొడుతుంటే ఈసారి తట్టుకోలేదు, చచ్చిపోతాను. అప్పుడు నీకు బొట్టు ఉండదు. బొట్టు లేకుండా నువ్వు అస్సలు బాగోవు తెలుసా. పైగా వాళ్ళంతా కుళ్ళిపోయింది. మళ్ళీ కొట్టిన చోటే కొడితే మొత్తం అవయవాలన్నీ పనికి రాకుండా పోతాయి. అవి ఉన్నా నువ్వు ఏ పని చెయ్యవు కదా. ఇంకోసారి అప్సరస అందగొత్త అనుకుంటూ పిచ్చి వేషాలేసావనుకో, గృహహింస కేసు పెట్టి జైల్లో పెట్టించి ఉరికంప వెక్కిస్తాను. నీకింత సీన్ లేదు కానీ సింపుల్ గా కాఫీలో ఎలకల మందు కలిపిచ్చేస్తాను, చచ్చూరుకుంటా నిన్ను. దీనికి ఎలకల మందు ఫ్యాంటసీ ఏంటో. ఏం డాక్టర్ ఇలా వచ్చారు? మాధవి, డాక్టర్ గారు వచ్చారేంటి? కంగారేం లేదక్క. డాక్టర్ గారు రేపటి నుంచి వారం రోజులు ఊళ్ళో ఉండటం లేదంట. అందుకనే ఈ రోజు అత్తయ్య గారిని జనరల్ చెకప్ చేయడానికి వచ్చారు. అవును మేడం, నేను వచ్చే ముందు మీకు కాల్ చేశాను, కానీ మీ ఫోన్ కలవలేదు. ఇట్స్ ఓకే డాక్టర్. అత్తయ్య గారికి ఎలా ఉంది? ఏమైంది డాక్టర్? అంతా నార్మల్ గానే ఉంది కదా? మొన్న లాస్ట్ వీక్ చూసినప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది, కానీ ఈ రోజు చూస్తే తను చాలా డల్ గా ఉన్నారు. కొంచెం కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోగా పూర్తిగా డల్ అయిపోయారు. టాబ్లెట్స్ అన్ని కరెక్ట్ గానే ఇస్తున్నారా? ఏవీ మిస్ చేయట్లేదు కదా? తనని హ్యాపీగా ఉంచుతున్నారు కదా? ఎలాంటి స్ట్రెస్ లేకుండా చూసుకుంటున్నారు కదా? రాధున్నప్పుడు అత్తయ్య గారు బాగా కోలుకున్నారు. రాధ వెళ్లిపోయినప్పటి నుంచే డల్ అవుతున్నారు. అలా ఏం లేదు డాక్టర్, అన్నీ కరెక్ట్గానే ఇస్తున్నావు, హ్యాపీగా ఉండేలా చూసుకుంటున్నావు. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఏమీ లేవు మేడం. ఏమైనా టాబ్లెట్స్ డోస్ కొంచెం పెంచాలంటే పెద్ద ఏజ్ కదా, బాడీ తట్టుకోలేదు. ఏమైనా తేడా వస్తే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పైగా ఇప్పుడు వాడుతున్న మెడిసిన్స్ కూడా ఎక్కువ రోజులు వాడలేం. అలా వాడితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. అసలు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అవును సార్, ఒక డాక్టర్గా నేను ఉన్నదున్నట్టు చెప్పాలి. తన మనసులో ఏవో ఆలోచనలు ఉన్నట్టున్నాయి. వాటిని దాటుకుని మనకు సహకరిస్తే గాని మనమేమీ చేయలేం. నన్ను తప్పుగా అనుకోకండి, నేను మళ్ళీ వారం తర్వాత వస్తాను. ఈ ముసల్ది బాగవ్వాలంటే రాధ రావాలి, రాధ రావాలంటే ఈ ముసల్ది లేచి నిజం చెప్పాలి. ఈ రెండిటికి ఒకదానికొకటి లింక్ ఉంది. ఇవి రెండు జరిగే ఛాన్సే లేదు. సో నాకు ఎలాంటి ప్రాబ్లము లేదు. రాధా, వాటర్. థ్యాంక్స్ మనోహర్. తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు. హలో తమ్ముడు, నాన్నమ్మకి ఎలా ఉంది? అసలేం బాలేదక్క. ఇంతకు ముందే డాక్టర్ గారు వచ్చి వెళ్ళారు. లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ నానమ్మ ఇంకా బాగా వీక్ అయిందంట. టాబ్లెట్స్ కూడా
ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేమన్నారక్క. మొన్న లాస్ట్ వీక్ చూసినప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది, కానీ ఈరోజు చూస్తే తను చాలా డల్గా ఉన్నారు. ఏమైనా టాబ్లెట్స్ డోస్ కొంచెం పెంచాలంటే పెద్ద ఏజ్ కదా, బాడీ తట్టుకోలేదు. ఏమైనా తేడా వస్తే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పైగా ఇప్పుడు వాడుతున్న మెడిసిన్స్ కూడా ఎక్కువ రోజులు వాడలేం. అలా వాడితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పలేం. అక్క, నువ్వు ఉన్నప్పుడే నానమ్మ హెల్దీగా ఉంది. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించి ఆలోచిస్తూ చాలా డల్ అవుతోంది. నువ్వు ఇక్కడ లేకుంటే నానమ్మ రికవర్ అవ్వదక్క. నాకు చాలా భయంగా ఉంది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదక్క. రోషన్, నువ్వు ఏడవకు, నువ్వేం కంగారు పడకు. నానమ్మకి ఏం కాదు. మనమున్నాం కదా, నానమ్మని మనం బాగా చూసుకుందాం. ఎలా అక్క? మేమెంతమందివి చూసుకున్నా నువ్వు లేవని నానమ్మ డల్ అయిపోతోంది అక్క. నేను కూడా వస్తాను, నానమ్మని చూస్తాను. నేనొచ్చాక నానమ్మతో మాట్లాడతాను. ఎలా అక్క? నువ్వు ఇంట్లోకి ఎలా రాగలవు? ఎలా కుదురుతుందక్క? రోషన్, నువ్వేం టెన్షన్ పడుకో. ఈ రోజు రాత్రి ఎలాగైనా సరే నేనొచ్చి నానమ్మతో మాట్లాడతాను, ఓకేనా? నువ్విది ఎవరితోనూ అనకు. సరే అక్క, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అందరూ పడుకున్నాక నేను నీకు సిగ్నల్ ఇస్తాను. అప్పుడు నువ్వు లోపలికి వచ్చే అక్క. అలాగే. నువ్వు మాత్రం కంగారు పడుకో. వచ్చే ముందు నీకు కాల్ చేస్తాను. అలాగే అక్క, నీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటి, ఈరోజు రాత్రి రాధ ముసల్దానితో మాట్లాడడానికి తనని చూడ్డానికి వస్తుందా? ఈ రోషన్ గాడు హెల్ప్ చేస్తాడా? రాని, వస్తే చెప్తాను దాని సంగతి. మనోహర్, మనం ఎలాగైనా సరే ఈ రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నాన్నమ్మని చూసి ధైర్యం చెప్పి రావాలి. ఎలా రాదా? అసలు అలా ఎలా కుదురుతుంది? మొన్న కూడా త్రుటిలో తప్పించుకున్నాం కదా. అలాంటిది మళ్ళీ నువ్వు రిస్క్ చేస్తానంటున్నావు. అసలు దొరికితే ఎంత పెద్ద ప్రమాదమో తెలుసా? తప్పదు మనోహర్, ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి. తప్పదు. ఎందుకంటే ఆ రోజు నేను నాన్నమ్మని చూడాలి అనుకుని వెళ్ళాను. కానీ ఈ రోజు పరిస్థితి అది కాదు. నాన్నమ్మ చాలా డల్ అవుతుందంట. డాక్టర్ గారు కూడా పరిస్థితి ప్రమాదంగా ఉందని చెప్పారంట. ఈ రోజు ఎలాగైనా సరే మనం వెళ్ళి నాన్నమ్మని చూసి ధైర్యం చెప్పి రావాలి. నాన్నమ్మని నేను కలిసి మాట్లాడితే కాని తను మళ్ళీ మామూలు మనిషి అవదు. తను మామూలు మనిషి అయితే కాని నేను ఆ ఇంట్లో అడుగు పెట్టలేను. ఈ రోజు నేను వెళ్ళి చూడకపోతే నాన్నమ్మ మరింత డల్ అవుతుంది మనోహర్. నువ్వు చెప్పేది నిజమే రాదా, నేను కాదనట్లేదు. కానీ పొరపాటున ఎవరైనా చూస్తే ఎంత పెద్ద గొడవ అవుతుంది. మనల్ని ఆఫీసులో కూడా ఉండనివ్వరు. ప్లీజ్ మనోహర్, ఈ రోజు ఎలాగైనా నాన్నమ్మని కలవాలి. లేదంటే తన ప్రాణానికి ప్రమాదం. అర్థం చేసుకో మనోహర్. ప్లీజ్ మనోహర్, ప్లీజ్ మనోహర్, ఎలాగైనా సరే వెళ్ళాలి మనోహర్. సరే సరే సరే, ఓకే, అలాగే. కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు. అత్తయ్య, ఇప్పుడే డాక్టర్ గారిని కలిశాను. ఆవిడన్నీ చెప్పారు. మీరు మాకున్న ఒకే ఒక్క పెద్ద దిక్కు. కానీ మీరు ఆ రాధ విషయంలో ఎమోషనల్ అవుతూ మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. రాధ మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను తనని ఎంతగా నమ్మానో మీకు తెలియంది కాదు. నిన్న కూడా రాధ విషయంలో నేను పొరపాటు పడుతున్నానేమోనని, అనవసరంగా అపార్థం చేసుకుంటున్నానేమో అని ఈరోజు తనతో మనసు విప్పి మాట్లాడాలని, అసలు సమస్య ఏంటో కనుక్కుందాం అనుకున్నాను. అందుకోసం ఈరోజు ఉత్సాహంగా ఆఫీస్కి వెళ్ళాను. కానీ రాధ ఏం చేసిందో తెలుసా? ఇటివమ్మా, చూడండి అత్తయ్య, చూడండి.
ఎందుకు రాధా? నేనంటే నీకంత ద్వేషం? నీకు నేనేం అన్యాయం చేశాను? ఎందుకు మా అమ్మా నాన్నలకు నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నావు? నిన్ను ఎలా బయటికెంటిస్తానో చూడు. నువ్వు నన్ను అసలేమి చెయ్యలేవు రాధా. నా వెనక ఎవరున్నారో తెలుసా? నా తల్లి దేవకి ఉన్నారు. నీ వెనక ఎవరైనా ఉండని, నా జోలికొస్తే అందరి సంగతి తేలుస్తాను. నేనంటే ఏంటన్నది చూపిస్తాను. చూసారా అత్తయ్య గారు, రాధ నిజస్వరూపం తెలిసేసరికి మీరు కూడా తట్టుకోలేకపోతున్నారు. నా మనవరాలు ఇలాంటి మాటలు మాట్లాడిందంటే నేను నమ్మను దేవకి. ఇదంతా ఇదిగో ఈ రాక్షసి చేసిన పన్నాగం. నా కళ్ల ముందు ఇంత పెద్ద సాక్ష్యం ఉంది. మీరు నమ్మినా నేను నమ్మను. ఎందుకంటే నా గాయత్రి గురించి నాకు బాగా తెలుసు. ఏంటే ముసల్దానా, నీకు నేను ఇదంతా చేశాను అని అర్థమైంది కదా? టెక్నాలజీని వాడుకున్నాను, ఇదంతా చేశాను. అయినా నువ్వేం చేయగలవు? నన్నేమీ చెయ్యలేవు. అసలు రాధని నేనెంత బాగా చూసుకున్నాను. నా కన్న కూతురు తిరిగి వచ్చినా రాధనే దేవుడిచ్చిన రెండో కూతురు అనుకున్నాను. తనని ఎంతగానో అభిమానించాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏ విషయంలోనూ రాధని నమ్మొద్దు అని మీరే నన్ను చాలాసార్లు హెచ్చరించారు. కానీ రాధ మీదున్న అభిమానం కళ్ళు మూసుకుపోయిన మీకు అది పట్టించుకోలేదు. దేవకి, నిజం తెలిసిన నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. తెలివిగల దానివైన నువ్వు రాధని అపార్థం చేసుకుంటున్నావు. నీ కన్న కూతురు ఈ రాక్షసి కాదు. ఇంతకు ముందు నువ్వు అభిమానించి ఇప్పుడు అపార్థం చేసుకుంటున్న రాధే నీ కన్న కూతురు. మన అభిమానాన్ని అడ్డం పెట్టుకుని మనల్ని మోసం చెయ్యాలని చూస్తోంది. ఇప్పటికీ తను అదే ఆలోచనలో ఉంది. అలాంటి రాధ కోసం మీ గురించి ఆలోచించకుండా మిమ్మల్ని మీరిలా కష్టపెట్టుకోవడం చూసి మేము తట్టుకోలేకపోతున్నాం అత్తయ్య. మీరు రాధని మర్చిపోయి మా కోసం మీరు ఆరోగ్యంగా నిలబడాలి. మనం అందరం కలిసి హ్యాపీగా ఉండాలి. ఎన్ని రోజులకి తిరిగొచ్చిన గాయత్రి కోసమైనా మీరు మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి. అయ్యో దేవకి, నీకు అర్థం కావడం లేదు. రాధ నుండి మనల్ని దూరం చేయడానికి ఇదంతా ఈ రాక్షసి చేస్తున్న కుట్ర. నిజం తెలిసిన రోజు ఈ విషయాలన్నీ నీకు అర్థం అవుతాయి. ఆ రోజే మీరు అర్థం చేసుకుంటారు. అత్తయ్య గారేంటి మీరు అర్థం చేసుకుంటారు, అర్థం అవ్వట్లేదని ఏదేదో అంటోంది. ఎవరి గురించి అంటున్నారు? అసలు నాకేమీ అర్థం కావటం లేదే. నువ్వెంత ప్రయత్నించినా ఈ మంచం మీద పడుకునుండి నువ్వేమీ చెయ్యలేవు. అనవసరమైన వృధా ప్రయాస. గాయత్రి ఏంటి అత్తయ్య గారిని అంత మాట అనేసింది? అత్తయ్య గారంటే గాయత్రికి ప్రాణం కదా. అలాంటి గాయత్రి ఇలా మాట్లాడటం ఏంటి? బహుశా నువ్వు ఈ మంచం మీద పడుకుని ఆ రాధని ఏం చేయలేవేమో అనుకుంటుందేమో. అయినా మనసులో కూడా ఇలా క్లారిటీ లేకుండా మాట్లాడుకుంటే ఎలా? ఎలాగైనా అంతూ చూస్తాని. అందరి ముందు దోషిలా నిలబెడతాను నిన్ను. కానీ దానికి కాస్త టైం పడుతుంది. వెయిట్ చేయవే. అంతు చూస్తుందా? దోషిలా నిలబెడుతుందా? వెయిట్ చేయాలా? అదేంటి ఇదంతా అత్తయ్య గారు గాయత్రిని కోపంగా చూస్తూ అంటున్నారు. గాయత్రిని దోషిలా నిలబెట్టడం ఏంటి? చచ్చా, గాయత్రిని అయ్యుండదు. రాధ అంత చూసి దోషిలా నిలబెడతాను, నువ్వు కంగారు పడకుండా వెయిట్ చేయని అంటుందేమో. అయినా ఈ స్వామీజీ మనసులో అనుకున్న మాటలు వినిపించేలా చేశాడు. కానీ ఎవరిననే క్లారిటీ లేకుండా చేశాడు. ఈసారి కనిపిస్తే అడిగేయాలి. దయచేసి మీరు పరిస్థితుల్ని అర్థం చేసుకోండి. మీరు మాకు చాలా ఇంపార్టెంట్ అత్తయ్య గారు. ఇక నుంచైనా ఆ రాధ గురించి ఆలోచించటం ప్లీజ్ మానేయండి. మీలో ఉన్న
ఆలోచనల్ని స్ట్రెస్ని తగ్గించండి ప్లీజ్ అత్తయ్య గారు. అవునమ్మా, నువ్వు మామూలు మనిషివై ఎప్పట్లా ఆరోగ్యంగా ఉండాలమ్మా. మాకు అంతకంటే కావాల్సిందేమీ లేదమ్మా. దేవకి చెప్పినట్లు దయచేసి అర్థం చేసుకోమ్మా. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. చూసావా ముసల్దానా, నీ మనవరాల్ని నీ కోడల దగ్గర ఎలా బుక్ చేశాను? ఇదంతా నా పనే. పాపం నీ మనవరాలు అమాయకురాలు, కానీ నేను తెలివైన దాన్ని కదా. అందుకే నన్ను రాధ తట్టుకోలేకపోతుంది. ఇంట్లోకి అనుమతి లేని రాధ దొంగతనంగా ఇంట్లోకొచ్చి తనకు నచ్చని బామ్మని అతి కిరాతకంగా పొడిచి చంపింది అని అందర్నీ నమ్మించి పోలీసుల్ని పిలిపించి ఈ ఇంటి వారసురాల్ని ఈ ఇంట్లో వాళ్ళ ద్వారా అరెస్ట్ చేయించి జైలుకి పంపిస్తా.